question. What was one of the main sources of income for the Kakatiya's kingdom? కాకతీయ రాజ్యంలో ప్రధాన ఆదాయ వనరు ఏది? కాకతీయ రాజ్యంలో ప్రధాన ఆదాయ వనరు. ఫస్ట్ ఆప్షన్ సీ ట్రేడ్ ఓన్లీ, సెకండ్ ఆప్షన్ ల్యాండ్ రెవెన్యూ ఫ్రమ్ అగ్రికల్చర్, ఫోర్త్ ఆప్షన్ ప్రింటింగ్ మనీ, థర్డ్ ఆప్షన్ ప్రింటింగ్ మనీ, ఫోర్త్ ఆప్షన్ మైనింగ్ ఓన్లీ. దేని ద్వారా ఎక్కువగా వాళ్ళకు ప్రధాన ఆదాయం వచ్చినది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. సో ల్యాండ్ రెవెన్యూ ఫ్రమ్ అగ్రికల్చర్, వ్యవసాయం ద్వారా వచ్చే భూమి శిస్తు, దీన్నే ల్యాండ్ రెవెన్యూ అని అనడం జరిగింది. ఏ రాజ్యానికైనా వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉండేది. కాకతీయులు వ్యవసాయం కోసం ఎన్నో చెరువులను తవ్వించి భూమిని సాగులోనికి తీసుకొని వచ్చి రైతులను వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సహించి వారి నుంచి భూమి శిస్తు వసూలు చేసేదనేది ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. నెక్స్ట్ కమ్ టు 62 క్వశ్చన్. సో అండర్ ద కాకతీయాస్ రెవెన్యూ కుడ్ బి కలెక్టెడ్ ఇన్. సో అండర్ ద కాకతీయాస్ రెవెన్యూ కుడ్ బి కలెక్టెడ్ ఇన్. ఫస్ట్ ఆప్షన్ కింగ్ అండ్ క్యాష్, కైండ్ అండ్ క్యాష్, క్యాష్ ఓన్లీ, కిండ్ ఓన్లీ, గోల్డ్ ఓన్లీ. ఏది దేనికి సంబంధించింది? సో కిండ్ అంటే ధాన్యం. సో మనకు కరెక్ట్ ఆప్షన్ చెప్పండి. ఫస్ట్ ఆప్షన్ కిండ్ అండ్ క్యాష్, ధాన్య రూపంలో మరియు నగదు రూపంలో, లోపల చెల్లించే ఆదాయం అనేది తీసుకునేవారు. రైతులు తాము పండించిన పంటల్లో కొంత భాగాన్ని పన్నుగా ఇచ్చేవారు ధాన్య రూపంలో, దాన్నే కిండ్ అంటారు. అలాగే వ్యాపారులు మరియు ఇతర వృత్తుల వారు వాళ్ళు క్యాష్ రూపం లోపల, డబ్బు రూపం లోపల, వ్యాపారులు నగదు రూపంలో పన్ను చెల్లించేవారు. నెక్స్ట్ కమ్ టు 63 క్వశ్చన్. విచ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఇన్వాల్వ్డ్ మిలిటరీ చీఫ్స్ ఇన్ కంట్రోలింగ్ టెరిటరీస్ ఫర్ ద కాకతీయాస్? సో సైనిక అధికారులకు భూభాగాలను కేటాయించే పద్ధతిని ఏమంటారు? భూభాగాలను కేటాయించే పద్ధతి. ఫస్ట్ ఆప్షన్ నాయంకర, ఫస్ట్ ఆప్షన్ నాట్ నాయన్కర, మున్సబ్దారీ సిస్టమ్. బి ఆప్షన్ నాయకా సిస్టమ్. సి ఆప్షన్ జమీందారీ సిస్టమ్. ఫోర్త్ ఆప్షన్ ఫెడల్ టైస్ టు విజయనగర ఓన్లీ. ఫ్యూడాలిటీస్ టు విజయనగర ఓన్లీ. చెప్పండి కరెక్ట్ ఆన్సర్. బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నాయంకర అండ్ నాయకా సిస్టమ్. కాకతీయులు తమ రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం నాయంకర్లను నియమించేవారు. వీరికి రాజు జీతానికి బదులుగా కొన్ని గ్రామాలను లేదా భూభాగాలను ఇచ్చేవారు. దీనినే నాయంకరణ వ్యవస్థ అంటారు. వీరు ఆ ప్రాంతం లోపల ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసి ఆ పన్నుల ద్వారా వారి వద్ద కొంత సైనిక వ్యవస్థను నడిపించేవారు. ఎప్పుడు సైనిక వ్యవస్థ సిద్ధంగా ఉండే విధంగా చూసేవారు. సో రాజుకు అవసరం వచ్చినప్పుడు ఈ సైన్యము అనేది పంపించేవారు. సో నాయంకరాస్. నెక్స్ట్ 64th క్వశ్చన్. విచ్ లాంగ్వేజెస్ డిడ్ ద కాకతీయాస్ యూజ్డ్ ఇన్ కోర్ట్ ఇన్స్క్రిప్షన్స్? కాకతీయులు తమ శాసనాలలో ఏ భాషలను ఉపయోగించారు? ఏ ఆప్షన్ పర్షియన్, బి ఆప్షన్ సంస్కృత్ అండ్ తెలుగు, సి ఆప్షన్ తమిళ్ ఓన్లీ, డి ఆప్షన్ అరాబిక్. సో కాకతీయులు దేన్ని ఉపయోగించారు? సంస్కృత్ అండ్ తెలుగు, సంస్కృతము మరియు తెలుగులను ఉపయోగించడం జరిగినది. వారు కాకతీయులు విద్వాంసులను గౌరవించేవారు. ఆ కాలంలో విద్వాంసులు ఎవరైతే ఉంటారో, బాగా పండితులు ఎవరైతే ఉంటారో వారిని చాలా గౌరవించేవారు. శాసనాలను ప్రారంభంలో సాంస్క్రిట్లో వేసినారు. కానీ తర్వాత కాలం లోపల ప్రజలకు అర్థం కావాలని, సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలుగులో శాసనాలను రూపొందించి వేయడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 65th క్వశ్చన్. ద కాకతీయ రూలర్స్ ట్రైడ్ టు యూనిట్ 3 తెలుగు స్పీకింగ్ రీజియన్స్. విచ్ వర్ దే? కాకతీయులు ఏ 3 తెలుగు ప్రాంతాలను ఏకం చేసినారు అంటున్నాడు. కాకతీయులు ఏ తెలుగు 3 ప్రాంతాలను ఏకం చేయడం జరిగింది? ఫస్ట్ ఆప్షన్ కోస్టల్ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా. సి ఆప్షన్ ఢిల్లీ, గుజరాత్, మాల్వా,
డి ఆప్షన్ బెంగాల్, బీహార్, ఒడిస్సా. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. సో కోస్తా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ. కోస్టల్ ఆంధ్ర, తెలంగాణ అండ్ రాయలసీమ. ఒకప్పుడు విడివిడిగా ఉన్న ఈ మూడు ప్రాంతాలను సో జయించి తెలుగువారందరినీ ఒకే పాలన కిందికి తేవడం జరిగింది. ఇది కాకతీయులకు దక్కిన దాని మీద ఈ ఘనత కాకతీయులకే దక్కుతుంది. ఈ ఘనత కాకతీయులకే దక్కడము జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 66 క్వశ్చన్. సో 65th క్వశ్చన్.